దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనల 16:8 సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, దేవా నా దేవా, నా జీవిత కాలం అంతా కూడా నీ మీదే నేను గురి నిలుపుతున్నాను కనుక నీవు నా కుడిపార్శ్వమందు నిలబడి ఉన్నావు. నాకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో నేను నశించిపోకుండా, అంటే కదల్చబడకుండా నీవు నాకు సహాయం చేస్తున్నందుకు వందనములయ్యా అని ఎంతో గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలాగుననే సమయమందు ప్రభుని ఆరాధిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మీరు కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాటిపైన, ఈ లోక మనుషుల మీద గురి నిలుపుకోవడం కాదు, కానీ ప్రభు మీద మీరు గురి నిలిపి జీవించినప్పుడు ఆయన మీకు మీ యొక్క కుడిపార్శ్వమందు ఆయన నిలబడి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సాతాను శోధనలు వచ్చినా వాటిలో నశించిపోకుండా, వాటిని బట్టి కృంగిపోకుండా మరి ఎంతో గొప్పగా దేవుడు నిన్ను కాపాడతారు. కనుక మరి ఈ సమయమందు మనము ప్రతి ఒక్కరము కూడా ఆయన ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరము కూడా ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి సమస్యల కంటే మన దేవుడు గొప్పవాడని మనం ఎంతో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. మరి ప్రభు అయితే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని, లోకాన్ని, పాపాన్ని, అపవాదిని అని జయించారు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని జయించినటువంటి ప్రభు నీ కుడిపార్శ్వమందు నిలబడి ఉన్నారని నీవు నమ్మినప్పుడు, ఆయన మీద గురి నిలిపినప్పుడు నీకు ఎదురవుతున్నటువంటి ఎలాంటి పరిస్థితులనైనా సరే ప్రభు దాటిస్తారు, ఎంతో గొప్పగా నిన్ను విడిపిస్తారు. కనుక ఏ రోగము నిన్నేమీ చేయలేదు, ఎటువంటి సమస్యలు నిన్ను నాశనం చేయలేవు. ఎందుకంటే నీ గురి ఆయన మీద నిలిపావు కనుక, నీ యొక్క కుడిపార్శ్వమందు ఆయన ఉన్నారు కనుక మరి ఎలాంటి సమస్యలైనా వరద వలె నీ మీద పొర్లి వచ్చినా అవి నిన్నేమీ చేయలేవు. వాటన్నిటి నుండి దేవుడు ఎంతో గొప్పగా నిన్ను కాపాడతారు. అవి నిన్ను నాశనము చేయకుండా వాటన్నిటి నుంచి దేవుడు గొప్పగా నిన్ను తప్పించి బలమైనటువంటి సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. అయ్యా నాయన, నీ మీద గురి నిలిపేవారుగా వారిని నిలబెట్టండి. ప్రతి ఒక్క అపవాద, అంధకార, విరోధ శక్తుల నుంచి వారిని తప్పించండి. పరిశుద్ధాత్మతో నింపండి, బలమైన ఆత్మతో నింపండి. అయ్యా, ఈ దినమంతా వారికి నీ కృప దాయిచ్చేయండి, నీ సహాయం దాయిచ్చేయండి. అయ్యా నేను ఎంతగానో మా తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన విష జ్వరములతో బాధపడుతున్న ప్రజలందరి మీద నీ హస్తం ఇప్పుడే చాపి స్వస్థపరచండి దేవా. త్రాగే నీళ్లు, తినే ఆహారము, వాతావరణం అంతా కూడా స్వస్థపరచండి దేవా. ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.